ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ పాతదే కొనసాగుతుందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఆదాయాన్ని పెంచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. అమరావతి రాజధాని కూడా నిర్మిస్తామంటున్న ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం కీలకంగా మారింది. ఇందులో భాగంగానే కార్యాచరణ ప్రణాళిక కూడా రూపొందించారు. నూతనంగా వచ్చినటువంటి మంత్రి నారాయణ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం ఎలా ముందుకెళ్ళిపోతుంది? గత ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో చేసినటువంటి కాలయాపన ఇప్పుడు మీ హయాంలో ఎలా ముందుకెళ్ళిపోతుంది? అంటే అందుకనే ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఫస్ట్ పోలవరం విజిట్ చేశారు, తర్వాత వచ్చి అమరావతి రాజధానిని విజిట్ చేశారు, మొత్తం తిరిగారు. తిరిగిన తర్వాత అన్నీ అబ్జర్వ్ చేసి అధికారులకు ఆదేశించారు. మొత్తం జరిగిన డ్యామేజ్ ఎంత జరిగిందో ఫస్ట్ ఎస్టిమేషన్ చేస్తే తర్వాత కూర్చొని డిస్కస్ చేసి తర్వాత ముందుకు పోవడం జరుగుతుంది. అంటే మళ్ళీ కొత్తగా మాస్టర్ ప్లాన్ అని ఉంటుందా? అంతకుముందు మీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన మాస్టర్ ప్లాన్ కంటిన్యూ చేస్తారా? అంటే ఇప్పుడు టెక్నాలజీ ఇదంతా కూడా మారింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొంతవరకు అందుబాటులోకి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీన్ని బేస్ చేసుకుని ఎలా ముందుకెళ్ళిపోతుంది? మాస్టర్ ప్లాన్ పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం పోతామండి. కొత్త మాస్టర్ ప్లాన్ ఏ ఉండదు, అదే మాస్టర్ ప్లాన్ పోతుంది. అయితే డ్యామేజ్ ఏం జరిగినాయి ఫస్ట్ అసెస్ చేయాలి. దానికి అధికారులకి నిన్న సీఎం గారు ఆదేశించారు. దాని ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. రాజధాని రైతులు చాలా నమ్మకం పెట్టుకున్నారు, భరోసా పెట్టుకున్నారు. 5 ఏళ్ల పాటు బాగా నష్టపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. భూముల రేట్లు పడిపోవడం కానీ ఇతరత్ర ఉన్నటువంటి వీటిని మీరు ఎలా ఓవర్కమ్ చేయబోతున్నారు? వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి భరోసా? నిన్న ముఖ్యమంత్రి గారు రాజధాని పర్యటన చేస్తే ఈ రైతులకి తెలియని ఒక ఆనందం కలిగిందండి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఒకటే చెప్పారు, 2015లో రైతుల దగ్గర నుంచి భూములు తీసుకునేటప్పుడు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట తప్పకుండా రైతుల యొక్క శ్రేయస్సు తీసుకోవడం జరుగుతుంది. అంటే నిధుల సమస్య బాగుంది. నిధుల సమస్య ఉండటం వల్లే రాజధానికి కట్టలేకపోయానని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా కామెంట్స్ చేసినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు అదే రకమైనటువంటి పరిస్థితి ఉందా? ఎందుకంటే ఆ రాష్ట్ర ఆర్థిక ఖజానా మీద తీవ్ర ప్రభావం ఉన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. దీన్ని మీకు ఏ విధంగా సమాధానం? అంటే రాష్ట్రంలో అభివృద్ధి అంటూ జరిగితే రాష్ట్రానికి ఇన్కమ్ పెరిగేదండి. గత ప్రభుత్వం అభివృద్ధి అనేది పక్కన పెట్టింది. దానికంటే కూడా అప్పులు తెచ్చి చేశారు. అవన్నీ స్టడీ చేస్తున్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం ప్రకారం ఆయన స్టడీ చేస్తున్నారు. అవన్నీ స్టడీ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు కన్క్లూషన్కి వచ్చి మళ్ళీ ఈ రాష్ట్రానికి ఆదాయం ఎలా పెరగాలనే దాని మీద ఫోకస్ చేస్తారు. ఆదాయాన్ని పెంచి ఏదైతే రైతు సోదరులకు మాట ఇచ్చామో, రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చామో దాని ప్రకారం ముందుకు తీసుకోవడం జరుగుతుంది. మాస్టర్ ప్లాన్, అమరావతి మాస్టర్ ప్లాన్కి సంబంధించినంత వరకు కూడా పాత మాస్టర్ ప్లాన్ మాత్రమే కొనసాగుతుంది. అదేవిధంగా రెవెన్యూకి సంబంధించి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆదాయాన్ని సమకూర్చుకొని అదేవిధంగా ఆర్థిక లోటుని అధిగమించడం ద్వారా అభివృద్ధికి సంబంధించి అదేవిధంగా రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పెషల్గా ఫోకస్ పెట్టారని కూడా నారాయణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి.